వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీడియో చివరి దాకా చూడండి, చాలా బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చివరి దాకా చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల చాలా మందికి రీచ్ అవుతుంది. ఈ ప్లేస్ ఎక్కడుందో కూడా చాలా మంది తెలుసుకుంటారు. ఎప్పుడన్నా టైం పాస్ కానప్పుడు వాళ్ళ పిల్లలకి ఎంజాయ్ చేయడానికి అయితే తీసుకెళ్ళిపోతారు. ఇది వచ్చేసి బెంగళూరులోన జేసీ నగర్లో అయితే ఉంది. జయమహల్ మెయిన్ రోడ్కే ఉంటుంది. చాలా అంటే చాలా బాగా అనిపించింది. యాక్చువల్గా మేము ఇంటి దగ్గర టైం పాస్ కాక వీకెండ్ ఎక్కడికైనా వెళ్దామా అనేసి 6:30 అరౌండ్ అయితే అనుకున్నాము సడన్గా. బట్ మాకైతే టైమింగ్ ఎప్పుడు క్లోజ్ చేస్తారనేది అయితే ఐడియా లేదు. ఆన్లైన్లో టికెట్స్ కాస్ట్ చూస్తే పెద్దవాళ్ళకి వచ్చేసి 300 రూపీస్, అదేవిధంగా చిన్నపిల్లలకి 100 రూపీస్ అనేది చూయించింది. సరేలే, పిల్లలు ఇంటి దగ్గర బాగా బోర్గా ఫీల్ అవుతున్నారు, వెళ్ళిపోదామని చెప్పేసి వెళ్ళిపోయాము. మేము అక్కడికి వెళ్ళేసరికి ఎగ్జాక్ట్లీ 7:20 7:30 అరౌండ్ అయిపోయింది. 7:30కి వెళ్ళి మేము టికెట్స్ అడిగితే వాళ్ళు వచ్చేసి ఏం చెప్పారు, లేదు 8కి క్లోజ్ అవుతుంది, మీరు వెళ్ళాలనుకుంటే ఫాస్ట్గా టికెట్స్ తీసుకొని వెళ్ళిపోండి అని అయితే చెప్పారు. టికెట్ కాస్ట్ కూడా అక్కడికి వెళ్ళేసరికి వేరియేషన్ కూడా వచ్చేసింది. పెద్దవాళ్ళకి వచ్చేసి ఒక్కొక్కరికి 500 రూపీస్, చిన్నపిల్లలకి వచ్చేసి 400 రూపీస్. మా 4 మెంబర్స్కి వచ్చేసి 1800 అయితే తీసుకున్నారు. బట్ మాకున్నది హాఫ్ అన్ అవర్ టైము. హాఫ్ అన్ అవర్లో ఏం చూడగలుగుతాము, వెనక్కి వెళ్ళిపోదామా లేకపోతే చూద్దామా అనేసి మస్తు కన్ఫ్యూజన్లో అయితే ఉండిపోయాము. కానీ అంత దూరం వచ్చాము కదా, సరేలే చూసేద్దాం ఫాస్ట్గా అని చెప్పేసి అయితే వెళ్ళిపోయాము. మేము ఎక్కడికి వెళ్ళామంటే అది ఫిష్ ప్యారడైజ్. చాలా అంటే చాలా బాగా అనిపించింది. అక్కడ నెంబర్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ అయితే ఉంటాయి. పిల్లలు కాదు, పెద్దవాళ్ళు కూడా అందరు మంచిగా అయితే ఎంజాయ్ చేసేస్తారు. అదేవిధంగా దానికి పక్కలో కూడా స్నో ప్యారడైజ్ కూడా ఉంటుంది. కానీ మేము వచ్చిందే టైం తక్కువ, మాకు పక్కనే స్నో ప్యారడైజ్ కూడా ఉంటుంది అనే ఐడియా అయితే లేదు. బట్ ఎప్పుడు క్లోజ్ చేస్తారో ఐడియా లేదు. టికెట్ వచ్చేసి ఆన్లైన్లో చూసేసి మోసపోయాము. ఇక్కడికి వచ్చేసరికి టికెట్ కాస్ట్ కూడా ఎక్కువ అనిపించింది. బట్ మంచిగా అనిపించింది. బట్ టికెట్కి తగ్గట్టు మేము కాసేపు కూడా ఎంజాయ్ చేయలేకపోయాము. విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో ఏం చూడగలుగుతాం, హరి అనేసి వెళ్ళాలి టైం అయిపోతుంది అనేసి అయితే చెప్పారు. కానీ ఇక్కడ బిగ్ సైజ్ ఆఫ్ ఫిషెస్ చాలా అంటే చాలా బాగా అనిపించాయి. ఆ లోపలికి వెళ్ళిపోయేసరికి ఏదో వింత ప్రపంచంలోకి అడుగు పెట్టామో అనే ఫీల్ అయితే వచ్చేసింది. ఆ లైటింగ్స్, వాటర్, ఆ ఫిషెస్, అక్కడ మన సముద్రంలో ఏవేవైతే అవైలబిలిటీ ఉంటాయో ప్రతి ఒక్కటైతే కళ్ళకు తగ్గట్టయితే చూపించేశారు. ఇక్కడ వచ్చేసి చిన్న స్మాల్ ఫిషెస్ కూడా ఉన్నాయి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇక్కడ ఫిషెస్ అయితే. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మా పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. మా పిల్లలనే కాదు, అందరు పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. చాలా అంటే చాలా బాగున్నాయి. కలర్ఫుల్ ఫిషెస్ ఉన్నాయి. అదేవిధంగా చుట్టూ సెట్టింగ్ కూడా చాలా సముద్రంలో ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా అయితే సెట్ చేసేసారు. ఇవి షిప్స్, అదేవిధంగా జలకన్య, అదేవిధంగా చిన్న యానిమల్స్, అవన్నీ గ్రీనరీ, అదంతా చుట్టూ సరౌండింగ్స్ మొత్తం అదే విధంగా అయితే సెటప్ అయితే చేశారు. ఇక్కడ వచ్చేసి గ్లాసెస్లో కూడా కొన్ని అయితే పెట్టయితే చూపించారు. పైన కొద్ది దూరం వెళ్తే పైన మొత్తం గ్లాస్ అయితే సెట్ చేసేసారు. పైన గ్లాస్ అండ్ వాటర్, ఫిషెస్ ఉంటాయి. దాని కింద మనమైతే వెళ్తాము. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇక్కడ వచ్చేసి ఒక కొండలో నుంచి వాటర్ వస్తున్నట్లు, వాటర్ ఫాల్స్ సెట్ అయినట్లు, అదేవిధంగా వాటర్లో గోల్డ్ ఇవన్నీ ఉన్నట్లు ఈ విధంగా అయితే క్రియేట్ చేసి అయితే సెట్ చేసేసారు. చాలా బాగా అనిపించింది. ఇక్కడ చూడండి, ఫిష్ చాలా డిఫరెంట్గా ఉంది. బ్లాక్ కాంబినేషన్ టు అదేవిధంగా వైట్ కాంబినేషన్. ఇక్కడికి వచ్చేసరికి నాకు ఒక వింత ప్రపంచంలోకి వచ్చేసినట్లు అనిపించింది. ఆ గ్లాసెస్లో చిన్న ఫిషెస్, చిన్న సముద్రంలో ఉండే ప్రతి ఒక్క జీవిని అయితే సెట్ చేసేసారు. అసలుకి ఎగ్జిట్ ఎక్కడ ఉంది అనేది కూడా నాకు అర్థం అవ్వలేదు. అంత క్లియర్గా ఉంది గ్లాసు. పోయి నేను ఎగ్జిట్ ఎక్కడుందని చెప్పేసి 2-3 గ్లాసెస్ని టచ్ చేశాను. బట్ నాట్ ఎగ్జిట్, అది ఎగ్జిట్ కాదు అని చెప్పేసి అన్నారు. అంత క్లియర్గా ఉంది. అంటే ఎగ్జిట్ ఎక్కడుందో కూడా తెలియలేదు. అన్ని గ్లాసెస్ అంత సెటప్ అయితే ఉంది. ఇక్కడ వచ్చేసి వాటర్ ఫాల్ లాగా అయితే సెట్ చేసేసారు. వీడియోస్ తీసుకునే వాళ్ళు, ఫొటోస్ తీసుకునే వాళ్ళకు చాలా బాగుంటుంది ఇక్కడ. కానీ టైం అయిపోతుంది, లేట్గా వెళ్ళాం కాబట్టి సరిగ్గా ఎంజాయ్ చేయలేకపోయాము. అదేవిధంగా పెట్టిన అమౌంట్కి కాసేపు కూడా టైం స్పెండ్ చేయలేకపోయామనిపించింది. యాక్చువల్గా ఎవరైనా విజిట్ చేయాలి అనుకుంటే మాత్రం త్వరగా అయితే వెళ్ళిపోండి. అక్కడ అరౌండ్ 5 కల్లా ఉన్నామనుకోండి, లోపలికి ఎంట్రీ అయిన తర్వాత కాస్త మంచిగా చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ వీడియోస్ తీసుకుంటూ అయితే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ వాటర్లో కొన్ని తామర పూలు, అదేవిధంగా జెల్లీ ఫిషెస్, స్టార్ ఫిషెస్, నెంబర్ ఆఫ్ ఫిషెస్ అయితే ఉన్నాయి. మనము చూసుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాలి. అంతే, అంత మంచిగా అయితే ఉంది. ఆ బ్లూ లైట్స్ వేస్తూ, లైటింగ్ వేస్తూ, కలర్ఫుల్ కలర్స్ చుట్టూ సరౌండింగ్స్ మంచిగా అయితే ఎంజాయ్ చేసేయచ్చు.
ఇది చూడండి స్టార్ ఫిష్ ఎంత కలర్ఫుల్గా ఎంత అట్రాక్టింగ్గా ఉంది. ఇక్కడ వచ్చేసి ఫిషెస్ అంత వాటర్ ఉంటే కూడా ఒకే ప్లేస్కి వచ్చేసి ఫైటింగ్ చేస్తున్నట్లు అనిపించింది. అసలుకి అంత వాటర్ ఉంది, అంత స్పేస్ ఉంది, బట్ అవి ఇక్కడికి మాత్రమే ఎందుకు వచ్చాయనేది నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. కానీ ఇక్కడ చూడడానికి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ అనిపించింది. మా పిల్లలైతే వెళ్ళి చేతులు పెట్టరా మమ్మీ అనేసి అడుగుతున్నారు. చేతులు పెట్టేసేయండి, కరకర కొరకేస్తాయి అనేది చెప్పేశాను. అంత బాగుంది. మేబీ అక్కడ ఫిష్కి ఫుడ్గానే వేసారేమో, అందుకు అవి అన్నీ వచ్చి ఒకటే ప్లేస్లో అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి ఇలా వస్తూ ఉంటే మొత్తం పైన మొత్తం గ్లాసెస్ పైన వచ్చేసి మొత్తం ఫిషెస్, అదేవిధంగా సెటప్ ఇలా అయితే సెట్ చేశారు. చాలా అంటే చాలా బాగా అనిపించింది. మేమైతే వెళ్తా చూసుకుంటూ వీడియోస్ తీసుకుంటూ వెళ్తూ ఉంటే అక్కడ వచ్చేసి సెక్యూరిటీ గార్డ్స్ మీరు ఫాస్ట్గా వెళ్ళాలి మేడం, ఫైనల్లో షో ఉంటుంది, షో మిస్ అయిపోతారు అనేసి అయితే అంటూ ఉన్నారు. బట్ షో మిస్ అవుతాం అనుకుంటే ఫస్ట్ ఇదంతా చూడాలి కదా అని ఫీలింగ్ అయితే వచ్చేసింది. బట్ ఫైనల్గా ఏం షో ఉంటుంది, ఫిషెస్ షోనే ఉంటుందిలే అనేసి అయితే అనుకున్నాను. బట్ ఫైనల్గా అయితే జలకన్య షో లాగైతే పెట్టారు. నేను ఇదంతా ఆర్టిఫిషియలా ఏదన్నా రియలా లేకపోతే ఏదన్నా బ్యాటరీతో రన్ చేస్తున్నారా అని అయితే అనుకున్నాను. బట్ కాసేపటికి బల్బ్ వెలిగిద్ది, వీళ్ళు రియల్గా అయితే చేస్తున్నారు ఈ షో అనిపించింది. చాలా అంటే చాలా అచ్చమైన జలకన్యలాగా ఉన్నారు, సన్నగా అస్సలు అచ్చం బొమ్మల్లాగా అయితే ఉన్నారు. చాలా బాగా అనిపించింది. యాక్చువల్గా వాళ్ళు ఒక మంచి ప్లాన్తో అయితే షో అయితే పెట్టారు ఇక్కడ. ఎందుకంటే ఎండింగ్లో టైం అయిపోతుంది, షో ఉంది అంటే అందరూ ఫాస్ట్గా ఇక్కడికైతే వచ్చేస్తారు. వాళ్ళు 8 అరౌండ్ ఆ టైంలో క్లియర్ చేసేసుకోవచ్చు అక్కడంతా ట్రాఫిక్ని, అందరినీ బయటికి పంపించేసేసి క్లోజ్ చేయొచ్చు అని ఒక ఐడియాతో ఎండింగ్లో ఈ షో అయితే పెట్టారు. షో మిస్ అవుతారు వెళ్ళాలి అంటే ఆటోమేటిక్గా మన మైండ్ సెట్స్కి ఓహో ఏదో షో ఉందంట అని చెప్పేసి అక్కడ ఏదన్నా ఉన్నా కానీ అక్కడ వదిలేసి ఫాస్ట్గా వచ్చేసి ఫైనల్గా దాన్ని చూసేసుకొని అవుటింగ్ వెళ్ళిపోతాం. వాళ్ళు నీట్గా టైంకి అందరినీ ఎగ్జిట్ చేపించేసేసి క్లోజ్ చేసేసుకోవచ్చు అనే ఒక ఫైనల్గా వాళ్ళొక మంచి ఐడియాతో అయితే పెట్టారు. బట్ మొత్తం చూసింది ఒకలాగైతే ఈ షో అయితే నాకు చాలా బాగా అనిపించింది. చాలా బాగా అయితే చేశారు వాళ్ళు. అది కాక వాళ్ళు అక్కడ చేస్తూ మళ్ళీ వెంటనే పైకి వెళ్ళిపోయి ఆక్సిజన్ తీసుకొని మళ్ళీ అయితే లోపలికి వచ్చి షో అయితే కంటిన్యూ చేస్తూ ఉన్నారు. చాలా బాగా అనిపించింది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. వీలైతే చాలామందికి అయితే తెలుస్తుంది ఎక్కడ ఉంది, ఏ ప్లేస్లో ఉంది, పిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్ళవచ్చు అని చెప్పేసి. ఇక్కడ వచ్చేసి మేము ఫైనల్గా బయటకు వచ్చేసిన తర్వాత కొన్ని పిక్స్ తీసేసుకొని అలా అయితే కాస్త ఎంజాయ్ చేసాం. పిల్లలకి నచ్చిందా అంటే చాలా బాగుంది మమ్మీ అని చెప్పేసి మళ్ళీ స్నో ప్యారడైజ్కి వెళ్ళిపోదామా మమ్మీ అనేసి అయితే అంటున్నారు. యాక్చువల్గా అప్పటికే అన్ని ఇంకా క్లోజింగ్ టైమ్. ఈసారి సమ్మర్లో వద్దాం స్నో ప్యారడైజ్కి, సమ్మర్లో అయితే చాలా బాగుంటుంది అని అయితే పిల్లలకైతే చెప్పేశాను. ఎప్పుడు పిల్లల్ని బయటికి తీసుకెళ్ళినా ఒక్కటి మాత్రం అనిపిస్తుంది, పిల్లలు ఒక్కదాంతో ఎప్పుడు సాటిస్ఫై అవ్వరు. ఒకటి అయిపోయిన తర్వాత ఒక దాని మీదకి అట్రాక్ట్ అవుతూనే ఉంటారు. అది ఫుడ్ అయినా కావచ్చు, ఏదైనా చూసే ప్లేసెస్ కావచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్ బాయ్.